సర్వపిండికి కావాల్సింది 1/2 kg బియ్యం పిండి తీసుకొని నువ్వులు, జీలకర్ర, కడిగి కట్ చేసుకున్న కరివేపాకు, కడిగి కట్ చేసుకున్న 5-6 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు తీసుకొని వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నువ్వులు వేపుకోవాలి. కొంచెం వేపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ నువ్వులను పిండిలో పోసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ పిండిలో వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి పిండినంతా కలిపి కొంచెం కొంచెం మంచినీళ్ళు పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇట్లా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ముందుగా కలిపిన ఈ పిండిని ఒక ముద్దలాగా కలుపుకొని 2 చేతులతోటి ఇట్లా కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఈ వెడల్పున్న గిన్నెల కొంచెము ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఈ అడుగు మొత్తం ఇట్లా పట్టేలా తిప్పుకోవాలి. ఈ పిండిని తీసుకొని ఈ గిన్నెకు ఒత్తుకోవాలి వెడల్పుగా. ఇట్లా మొత్తము గిన్నె మొత్తం ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న రంధ్రాలుగా ఇట్లా గిన్నె మొత్తము ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. కాలవడానికి సరిపడినంత నూనె పోసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు స్టవ్ పెద్దగా పెట్టి ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూడాలి. ఇంకోసేపు కాల్చుకోవాలి మూత పెట్టి. మధ్యలో మూత తీసుకొని చూసుకోవాలి. సర్వపిండి మాడకుండా చూసుకోవాలి. ఇంకో కొంచెం అయితే కాలాలి. మూత తీసి చూడాలి. సర్వపిండి అయితే మంచిగా కాలింది. స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అట్లనే ఉండనివ్వాలి. మూత తీసుకొని కాలిన ఈ సర్వపిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వపిండి రెడీ. ఇక మొత్తం పిండి మొత్తం ఇట్లనే అన్నీ చేసుకోవాలి.